ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేశాను ఇక్కడ. ఓకే, ఒక 15 పాయింట్స్ స్టాప్ లాస్. ఓకే, 30 పాయింట్స్ టార్గెట్, 35 పాయింట్స్ టార్గెట్ పెట్టాను. ఓకే, 35 చూద్దాం. $30 పాయింట్స్ పెడుతున్నాను. ఓకే, 1:2 రేషియో. మనం ఏదైతే మన స్ట్రాటజీ ఉందో ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ హైలో మార్క్ చేసుకొని, ఓకే, మార్కెట్ ఎస్ఎల్ హంటింగ్ చేసింది. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఎస్ఎల్ హంటింగ్ లోలో హంటింగ్ చేసింది. ఇప్పుడు హై వరకు టార్గెట్ ఉండొచ్చు, చూద్దాం. 950 లోపల నాకు ఎంత ప్రాఫిట్ వస్తే అంతా బుక్ చేసి క్లోజ్ చేస్తాను, టార్గెట్కి వెళ్ళిపోయినా. ఓకే, చూద్దాం ఏం చేస్తాను. $10K నుంచి 20Kకి గ్రో అవటానికి ఛాలెంజ్ పెట్టుకున్నాను. ఎన్ని రోజుల్లో చేద్దామో చూద్దాం ఒకసారి. ఓకే, వాల్యూమ్ కూడా పెరుగుతుంది. మన టైమింగ్స్లో 950 to 955, నాకు తెలిసి ట్రేడ్ 950 ట్రేడ్ ఉండొచ్చు. ఒక వీడియో చేశాను టైమింగ్స్, బెస్ట్ టైం ఎప్పుడని అనేది. ఓకే, మన ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయింది, చూద్దాం. ఆల్రెడీ 950 అయిపోతుంది. ఓకే, వాల్యూమ్ పెరుగుతుంది. వాల్యూమ్ బాగుంది. ఓకే, వాల్యూమ్ కన్ఫర్మేషన్ ఉంది. RSI 60 అబవ్ వస్తే బుల్లిష్ వస్తుంది. మనం టార్గెట్ ఇది ఇచ్చినా ఓకే, లేదా ఇక్కడ వరకు ఓకే. మనం ఏదైనా ఇది రీచ్ అయిందంటే ఎగ్జిట్ అయిపోతాం, లేకపోతే ఇది రీచ్ అయినా ఎగ్జిట్ అయిపోతాం. సెటప్ అయితే ప్రాపర్గా ఉంది.
చూద్దాం మరి ఎస్ఎల్ ఇస్తుందా టార్గెట్ ఇస్తుందా చూద్దాం. ప్రైస్ కూడా వీవప్ అబౌవ్కి వచ్చింది. ఓకే, ఆర్ఎస్ఐ 50 అబౌవ్ ఉంది, ప్రైస్ వీవప్ అబౌవ్ ఉంది. ఓకే, వాల్యూమ్ గ్రీన్ ఉంది, వాల్యూమ్ పెద్దగా ఉంది, బట్ ప్రాపర్గా ఉన్నాం మనం. ట్రేడ్ అయితే ప్రాపర్గా ఉంది, చూద్దాం. అన్ని యాంగిల్స్లోని వన్ సైడే ఉంది. వాల్యూమ్, ఆర్ఎస్ఐ, వీవ్యాప్. ఓకే, మన స్ట్రాటజీ ఫస్ట్ 5 minutes క్యాండిల్ హై లో మార్క్ చేసుకుని 1 minute కన్వర్ట్ చేసుకుని అది కూడా మనకి మన సైడే ఉంది. బట్ ట్రేడ్ ఏం చేస్తుందో చూద్దాం. మార్కెట్ కూడా అప్ ట్రెండ్ ఉంది. ఓకే, $25,120 వరకు వెళ్ళొచ్చు మార్కెట్. ఓకే, 25,120 అంటే ఇది ఈ లెవెల్. ఆ లెవెల్కి వెళ్ళిందంటే డామ్ షూర్ మనకి టార్గెట్ ఇచ్చేస్తుంది. ఓకే, వాల్యూమ్ పెరుగుతుంది, వాల్యూమ్ గ్రీన్ వస్తుంది. ఓకే, మనమైతే ప్రాపర్గా తీసుకున్నాం. ఓకే, రిజల్ట్ మార్కెట్కి వదిలేసేయాలి, ఎందుకంటే మార్కెట్ అల్టిమేట్. ఎన్ని రోజులకి మనం 10K నుంచి 20Kకి వెళ్తామో చూద్దాం. ఈ ఛాలెంజ్ తీసుకున్నా.
ఆస్లో కన్వర్ట్ అయింది. ఇంకొక 3 minutes చూస్తానండి. ఇన్ కేస్ ఎంత ఉంటే అంతా బుక్ చేసుకుని క్లోజ్ చేసేస్తాను, ఎందుకంటే నాకు టైం అయిపోతుంది. టెన్ 3కి క్లోజ్ చేసేస్తాను. 9:50 అనుకున్నాను. ఓకే, ప్రాఫిట్లో కన్వర్ట్ అయింది. సెటప్ అయితే ప్రాపర్గా ఉంది. చూద్దాం మరి ఏం చేస్తుంది. ఎంట్రీ తీసుకున్నాక మన చేతిలో ఉండదు, ఇంక మార్కెట్ చేతిలోనే ఉంటుంది అది. ఓకే, 9:05 లోపల అయిపోతే ట్రేడ్ వెల్ అండ్ గుడ్. ఇది ఇక్కడ వరకు వచ్చేస్తే మాత్రం నేను బుక్ చేసేస్తానండి, ఎందుకంటే ఇదే మన హైయే టార్గెట్ కాబట్టి. ఇది టార్గెట్ వచ్చినా రాకపోయినా ఈ హై వరకు మార్కెట్ వస్తే నేను అంత బుక్ చేసేస్తాను. ఓకే, సూపర్ మంచి మూమెంట్ వస్తుంది.
ఓకే, ఇది ఫైనల్. ఇంకా మార్కెట్కి అనుగుణంగా మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి మన థాట్స్. $10,000 మీద 5% ఆల్రెడీ ఇచ్చేసింది. 500 అంటే 5% వచ్చింది. ఓకే, వెళ్ళమ్మా, టైం అవుతుంది. ఇక్కడ హై వరకు వెళ్తే నేను బుక్ చేసేస్తాను. టైం 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 స్కాల్ప్ మోడ్ ఆన్ చేసేస్తాను. ఎందుకంటే ఇది టార్గెట్ మనది ఇది కాబట్టి ఈ టార్గెట్కి వెళ్ళకపోయినా మనం స్కాల్ప్ మోడ్లో మనం మాన్యువల్గా మనం క్లోజ్ చేసేయచ్చు.
ఓకే, చూస్తూ ఉండండి. టార్గెట్కి వెళ్తే బాగుండదు, టైం అయిపోతుంది. సారీ ఫ్రెండ్స్, నేను టైము ఆఫీస్ టైం అయిపోతుంది, ఆల్రెడీ అయిపోయింది 10కి. రోజు లేట్ అయిపోతుంది. వీడియో మొత్తం మూమెంట్ చూస్తేనే అదొక ఎంజాయ్మెంట్ వస్తుంది, అందుకని వెయిట్ చేస్తున్నాను టైం అయిపోయినా కూడా. నేను క్లోజ్ చేసేసి ఈవినింగ్ మీకు ప్రాఫిట్ అది చూపిస్తే అంత మంచిగా అనిపించదు. ట్రేడింగ్ సిస్టమేటిక్గా చేస్తాం, మన వర్క్ కూడా సిస్టమేటిక్గానే ఉండాలి. బట్ దాన్ని ఇగ్నోర్ చేస్తున్నాను వీడియో కోసం. దాన్ని బ్రేక్ చేస్తున్నాను. అట్లీస్ట్ 1000 రూపీస్ వచ్చినా బుక్ చేసేద్దాం మన కాన్సెప్ట్ ప్రకారం.
అది కూడా ఇంకా అవ్వట్లేదు. ఓకే ఫ్రెండ్స్, నాకు టైం అయిపోతుంది. ఇంకా ఈవినింగ్ నేను ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ నేను చూపిస్తాను. ఓకే, ఇక్కడైతే నేను కాస్ట్ పెట్టేసి క్లోజ్ చేసేస్తాను. ఎంత టార్గెట్కి వెళ్తుంది, లేకపోతే స్టాప్ లాస్ హిట్ చేస్తుంది. ఓకే, ట్రై చేస్తుంది, బట్ నాకు టైం లేదు, సారీ, ఏమనుకోవద్దు. ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, మీకు ఒక తెలుస్తుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. వాచ్ చేస్తూ ఉండండి, షేర్ చేయండి. బట్ ఫుల్ వీడియో పెడదాం అనుకున్నాను, బట్ నాకు టైం లేక నేను చేయలేకపోతున్నాను, సారీ. వాచ్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు తెలుసు నేను ఆఫీస్కి వెళ్ళే టైంలో ఇది అయిపోవచ్చు. ఓకే ఓకే ఓకే, అయిపోతే బాగుండేది. ఎనివే ఈవినింగ్ చేస్తాను, ఇంకా నేను టైం బాగుండదు. ఓకే, థ్యాంక్ యూ. వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. అయితే పెట్టుకున్నాము టార్గెట్, ఆ టార్గెట్కి వెళ్ళిపోయింది. ఓకే, ఇండెక్స్లో, అలాగే ఆప్షన్స్లో కూడా టార్గెట్కి వెళ్ళిపోయింది. ఓకే, 104 దగ్గర కొన్నాం మనం. ఓకే, 117 దగ్గర మనకి ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, ప్రాఫిట్ బుక్ చేసాను. ఓకే, చిన్న ప్రాఫిటే, బట్ ప్రాసెస్తో మనం ఏం చేయాలంటే ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఓకే, నేనేం చేస్తాను, మన స్ట్రాటజీ ఏంటి, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ హై లో మార్క్ చేసుకుంటాం. పైనుంచి మార్కెట్ పైన ఎస్ఎల్ ఇచ్చేసి ఫస్ట్ టైం సెకండ్ టైం కానీ దీని లోపలికి వస్తే మనకి ఇక్కడ వరకు టార్గెట్. ఓకే, కింద ఎస్ఎల్ ఇచ్చేసి మార్కెట్ సెకండ్ టైం లోపలికి వెళ్తే ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాము. ఇక్కడ వరకు హై వరకు మనం టార్గెట్ పెట్టుకుంటాం. మిగతావి ఇంకేమైనా టార్గెట్స్ ఉంటే సపోర్ట్ రెసిస్టెన్స్ని బేస్ చేసుకుని టార్గెట్లు పెట్టుకుంటాం, ఇంతే. ఓకే, ఈరోజు నాకు ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే చూడండి, 1188 రూపీస్ వచ్చింది ఫస్ట్ మార్నింగ్ కాల్లో, 25,050లో. ఇది చిన్న ట్రేడ్ తీసుకుందామని ట్రై చేశాను, కానీ ఇమీడియట్ మళ్ళీ కట్ చేశాను, నాకు వేరే పని ఉంది. ఓకే, కూడా చేయలేదు, బట్ ఇది మంచి ప్రాఫిట్ వెళ్ళింది ఇది నేను తీసుకున్న తర్వాత. ఓకే, అది. ఓకే, ప్రాసెస్ ఫాలో అవ్వండి, ప్రాఫిట్ టు లాస్ కాదు, ప్రాసెస్ ఫాలో అవ్వండి, మీకు ఆటోమేటిక్గా నేర్చుకోవడానికి వస్తుంది. మంచి ప్రాసెస్, మార్నింగ్ మనం ఎలా అయితే అనుకున్నామో అలా వెళ్ళింది. ఓకే, వాచ్ చేస్తూ ఉండండి. లెర్నింగ్ ప్రాసెస్ అండ్ లెర్నింగ్ ఇంపార్టెంట్ అండి. ఈ రెండు నేర్చుకుంటేనే మన డబ్బులు మనం సేవ్ చేసుకోగలుగుతాం, డబ్బులు తీయగలుగుతాం. అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు ట్రేడ్ చేసి మాత్రం లాస్ అయిపోతారు. ప్రాఫిట్ మీద కానీ లాస్ మీద కానీ మీ కాన్సన్ట్రేషన్ పెట్టకండి. మీ కాన్సన్ట్రేషన్ అంతా ప్రాసెస్, ఎలా మనం చేస్తున్నాము, ప్రైస్ యాక్ట్ని ఏ విధంగా మనం ప్రొడక్ట్ చేస్తున్నాము, ఇది ఇంపార్టెంట్. ఓకే, ఇది వచ్చిందంటే ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. ఓకే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయటం మర్చిపోకండి, లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇంకో విషయం ఏంటంటే, ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈజీగా నేను ఎట్లా గీస్తానో మీకు అది కూడా వీడియో చేసి పెడతాను. అలాగే డైరెక్షనల్ మూవ్, ఈరోజు మనం చేసింది డైరెక్షనల్ మూవే, బట్ టైం లేక నేను ఆగలేకపోయాను, అంటే ట్రేడ్లో హోల్డ్ చేయలేకపోయాను. ఇది డైరెక్షనల్ మూవ్ కింద వస్తుంది, అది ఎలాగనేది మీకు చూపిస్తాను నేను. ఓకే, దగ్గర మంచి పాయింట్స్ వస్తాయి ఇందులో, 50 నుంచి 100 పాయింట్లు డైరెక్షనల్ మూవ్లు వస్తాయి. అది మీకు ఎలాగో నేర్పిస్తాను నేను. మర్చిపోకుండా నాకు 200 సబ్స్క్రైబర్స్ వస్తే నేను ఖచ్చితంగా చేసి పెడతాను. థ్యాంక్ యూ. వాచ్ చేస్తున్నాను, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.